వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్. మీలో బుజ్జి ఫ్యాన్స్, కల్కి మూవీలో బుజ్జి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి. సో నేను బుజ్జికి బిగ్గెస్ట్ ఫ్యాన్ అన్నమాట. సో తనని చూడడానికి ఈరోజు అయితే ఇంకా వచ్చేసాను. వైజాగ్లో ఎక్కడ పెట్టారు బుజ్జినని. సో ఎక్కడ పెట్టారు తెలుసా? ఇది వచ్చేసి ఏ స్క్వేర్ గో కార్టింగ్ దగ్గర అయితే బుజ్జిని పెట్టారు. ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే గో కార్టింగ్ వీడియో అయితే చేశాను కదా, అక్కడే అన్నమాట. సో ఇంకా ఎవరైనా చూడకపోతే గో కార్టింగ్ వీడియో అయితే నా ఛానల్లో ఉంటుంది, చూసేయండి. బుజ్జి బుజ్జి అంటున్నాను కదా, కార్ అండి ఇది. కల్కి మూవీలో ప్రభాస్ డ్రైవ్ చేసిన కార్. సో చాలామంది మూవీ చూసి ఉంటారు. సో మూవీ చూసిన వాళ్ళకైతే ఈ బుజ్జి కార్ గురించి అయితే బాగా తెలుస్తుంది. సో బుజ్జిని చూసేద్దాం. సో బుజ్జి ముందుకొచ్చి అలా రౌండ్స్ అయితే తిరిగింది. సినిమాలో చూసిన కార్ మన కళ్ళ ముందు ఉంటే అంత బాగుంటుంది కదండి. అది కూడా ప్రభాస్ అన్న డ్రైవ్ చేసిన కార్ అంటే సూపర్ ఇంకా. సో నేను కూడా బుజ్జితో అయితే వీడియో తీసేసుకుంటున్నా. సో బుజ్జి అయితే ఫస్ట్ మన వైజాగ్కి 5th జూలైని అయితే వచ్చింది. అప్పుడు విశాఖ వ్యాలీ స్కూల్లో అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ ఈరోజు 6th అన్నమాట. అంటే నేను అప్లోడ్ చేసి 7th. సో 6th వెళ్ళామన్నమాట. 6th వచ్చేసి ఏ స్క్వేర్ గో కార్టింగ్ దగ్గర అయితే పెట్టారు. అండ్ ఇది మేడ్ ఇన్ ఇండియా అన్నమాట. ఇండియా వాళ్ళు తయారు చేశారు ఈ కార్ని. అండ్ ఈ కార్ని తయారు చేయడానికి సుమారుగా 7 కోట్లు ఖర్చు అయితే అయ్యింది. ఇది పెట్రోల్తోనే డీజిల్తోనే అయితే నడవదండి, ఇది ఎలక్ట్రిక్ కారు. 18 గంటలు ఛార్జ్ చేస్తే ఈ కార్ని 50 కిలోమీటర్స్ దాకా అయితే వెళ్తుంది. చూడండి ఎంత బాగుందో కదా. నేనైతే చాలా ఎక్సైటెడ్గా అయితే ఫీల్ అయ్యాను. అండ్ ఆ కార్ చుట్టూ పోలీసులు, బాడీ గార్డ్స్ అయితే ఉన్నారు. అండ్ ఈ కార్ వెయిట్ అని చెప్పాలా? సో ఈ కార్ వెయిట్ వచ్చేసి 6 టన్నులు అన్నమాట. అంటే ఎంత చెప్పాలా తెలుగులో? సో అది వచ్చేసి 6000 కిలోలు అన్నమాట. ఇది 1 అవర్కి 40 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్తుంది. అండ్ ఇది వైజాగ్ బీచ్లో ర్యాలీ కూడా చేశారండి. ఆ టైంలో చాలామంది జనాలు అయితే వచ్చారు. అలానే బుజ్జితో పాటు ప్రభాస్ అన్నకి తోడున్న బుజ్జి రోబోట్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ ఉన్న కార్ని, ఈ బుజ్జిని చూడడం చాలా హ్యాపీగా అయితే అనిపించింది. మామూలుగానే నేనైతే కార్స్ లవర్ని. సో ఇంకా అలా ఈ కార్ని దగ్గర నుంచి చూసేసరికి ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయితే అయిపోయాను. అండ్ ఫుల్ నేను దిల్ ఖుష్ అయితే అయిపోయినా. చూస్తున్నారా?
అండ్ జనాలు అయితే చూసారా వీడియో మాత్రం మీరు చూసుంటే జనాల వైపు తీసాను అనమాట. సో చాలామంది జనాలు అయితే వచ్చారు. అండ్ ఆ బుజ్జి కార్ని ప్రతి ఊరికి తీసుకువెళ్ళేది ఇదేనండి. సో ఇంకా ఈ మూవీ రిలీజ్ అయినాక ఇంకా ప్రభాస్ అన్న హీరోయిన్ ఎవరు రావసరం లేదండి ప్రమోషన్స్కి. మామూలుగా అయితే అందరూ వస్తారు కదా, ఈ బుజ్జి కార్తోనే ఫుల్గా ప్రమోషన్ అయితే అయిపోతుంది ప్రతి ఊర్లో. ఇంకా వాళ్ళు ఎంజాయ్ హ్యాపీ రెస్ట్ అయితే తీసుకోవచ్చు ఇంట్లో. చూసారా కల్కి పోస్టర్స్? సో నేను కూడా కల్కి మూవీ బ్లాగ్ కూడా చేస్తాను కదా, ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సెకండ్ డే రోజే వెళ్ళిపోయాను. సో కల్కి మూవీ సెకండ్ డే రోజే. సో ఇంక ఇదండి ఈ వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బై అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందు కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.